విచిత్రమైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏదైనా ఒక మంచి పని చేయాలనుకున్నప్పుడు, ఒక మార్పు తీసుకురావాలని ప్రయత్నం చేసినప్పుడు ప్రతిపక్ష పార్టీలు దాని మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో మార్పులు తీసుకురావాలనుకుంటా ఉన్నాం. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళా పక్షపాతిగా మహిళలకు మేలు జరిగే విధంగా రాబోయే రోజులలో సమాజాన్ని మరింత స్ట్రెంథెన్ చేసే విధంగా దాంట్లో భాగంగా సమాజంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి విద్యాలయాలను మరింత స్ట్రెంథెన్ చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ నుంచి అంగన్వాడీ టీచర్లకు సెల్ ఫోన్లు ఇవ్వాలనే దాని మీద అది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాదు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఉన్నటువంటి విషయం కూడా కాదు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంటు, ఇక్కడ ఉన్నటువంటి మా మంత్రి గారు, గౌరవ మంత్రి వారు సీతక్క గారు కంపల్సరీ ఇంప్లిమెంటేషన్ చేయాల్సిందే, ఎవరైనా చేయాల్సిందే. అది గతంలో కూడా చూసినాం. గతంలో కూడా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఉన్నప్పుడు నాటి మంత్రి గారు సత్యవతి రాథోడ్ గారు కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్లకు సంబంధించి కావచ్చు, అంగన్వాడీ స్కూళ్ళకు సంబంధించి కావచ్చు, ఆ రోజు వారు కూడా ఇంప్లిమెంటేషన్ చేసే ప్రయత్నం చేసిరని మేము అనుకుంటా ఉన్నాం. చేయకపోతే వాళ్ళ కర్మ మాకు తెలియదు. అది అయితే మరి ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది పనిగట్టుకొని సీతక్క మీద అసత్య ఆరోపణలు చేస్తూ ఉన్నారు, బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, బట్టగాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాను విచ్చలవిడిగా వాడుకుంటూ సోషల్ మీడియా ద్వారా మనుషుల యొక్క, నాయకుల యొక్క ఇమేజ్ను దెబ్బతీసే ప్రయత్నం. ఏదైనా కానీ సోషల్ మీడియాలో పెడితే పబ్లిక్కి వెళ్ళిపోతుంది, వాళ్ళు ఏమన్నా చేసుకున్న తర్వాత బురద జల్లేస్తే కడుక్కునే ప్రయత్నం వాళ్ళు చేసుకుంటారనే పద్ధతిలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా చేస్తూ ఉన్నది. సీతక్క గారి మీద వస్తున్నటువంటి ఆరోపణలు కూడా మేము అదే విధంగా భావిస్తూ ఉన్నాం. ఇక్కడ భయపడో బాధపడో కాదు, మీరు చేస్తున్నటువంటి అసత్య ఆరోపణలు ప్రజల్లోకి వెళితే అవి అనేక రకాలుగా వేరే ప్రభావం చూపిస్తాయి. మంచి కన్నా చెడు ఎక్కువ తొందరగా బయటకు వెళ్తుందని చెప్తారు కదా. ఏది నిజం చెప్పులు తొడుక్కునే లోపలే అబద్ధము ఊరంతా తిరిగేసి వచ్చిందనే పద్ధతిలో. అంటే మీరు చేసే అబద్ధాల ప్రచారాలు ఏవైతే ఉంటాయో ఆ అబద్ధాల ప్రచారాలు ప్రజలకు వెళ్తే మంచి పద్ధతి కాదు అని చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఒక రాష్ట్రంలో 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడిపిన మీరు ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారో చెప్పండి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తప్పులు జరిగి ఉంటే మీరు గౌరవప్రదంగా సూచనలు ఇవ్వండి, సలహాలు ఇవ్వండి, అంతేగాని మేము బట్టగలిసి మీద పడేస్తామనే పద్ధతిలో ఆరోపణలు చేస్తే మంచి పద్ధతి కాదని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నాను. సెల్ ఫోన్లకు సంబంధించిన దానిలో ఈ మధ్యకాలంలో ఒక విపరీతమైనటువంటి చర్చ జరుగుతూ ఉన్నది. సెల్ ఫోన్లు తీసుకోవాలనేది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కాదు, ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క కన్ఫిగరేషన్ ప్రకారమే సెల్ ఫోన్లు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా నేను అంటే నాకున్న సమాచారం ప్రకారం అయితే ఏంటంటే 38,130 సెల్ ఫోన్లు కొన్నట్టుగా సమాచారం ఉంది. దానిలో కూడా ఏంటంటే కేంద్రం నిర్దేశించినటువంటి ధర 11,800, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ధర 11,650 రూపాయలు. మరి మీరు చేస్తున్నటువంటి ఇక్కడ ఏదో జరిగిపోయిందని చెప్పి చేస్తున్నటువంటి ఆరోపణలో ఎంతవరకు నిజం ఉందో ఈ ధరల వరకు తెలుస్తూ ఉన్నది. రెండవది ఏంటంటే ఇది డైరెక్ట్గా సీతక్క గారు ఇన్వాల్వ్ అయి తీసుకున్నటువంటి సబ్జెక్టు కాదు. దీనిలో ఒక ఐదుగురు నిపుణులతో కూడుకొని పర్చేజ్ చేసినారు. అది కూడా జెమ్ సెంట్రల్ గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ ప్రకారము గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ ప్రకారం అంటే కేంద్ర ప్రభుత్వం పోర్టల్ జెమ్ ద్వారా తీసుకున్నారు.
ఏది తీసుకున్నా, ఏది జరిగినా పూర్తిగా పారదర్శకంగా ట్రాన్స్పరెంటివ్గా జరిగింది. ఇక్కడ నాకు కొంచెం అంటే నాకు ఏంటంటే బలహీన వర్గాలన్నా, ముఖ్యంగా ఈ ఎస్టీ వర్గాలన్నా కొంత ప్రేమ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మేము లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్లో పనిచేసి వచ్చినాం కాబట్టి, కొంత ఆ వాతావరణంలో పెరిగి వచ్చినాం కాబట్టి వాళ్ళ యొక్క కష్ట సుఖాలు తెలుసు, వాళ్ళు ఎంత నీతిగా నిజాయితీగా ఉంటారనేది కూడా నాకు తెలుసు ప్రత్యక్షంగా. ఈ సత్యవతి రాథోడ్ గారు చేస్తున్నటువంటి ఆరోపణలు చూస్తూ ఉంటే కొంచెం బాధ అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఆమె కూడా ఒక బలహీన ఎస్టీ వర్గం నుంచి వచ్చినటువంటి ఆమె, గిరిజన తెగకు చెందినటువంటి ఆమె. ఎంత నిజాయితీగా ఉంటారో మరి ఆమెకు తెలియకపోవచ్చు. ఎందుకంటే ఆమె టీఆర్ఎస్ పార్టీలోకి పోయిన తర్వాత పూర్తిగా కరప్టెడ్ అయిపోయి మాట్లాడుతున్నట్టున్నారు. ఎందుకంటే ఆమె చేస్తున్నటువంటి విధానాలే ప్రతి ఒక్కరు చేస్తారనే విధంగా సీతక్క గారి మీద ఆరోపణలు చేసినట్టుగా అనిపిస్తూ ఉన్నది. మేము సత్యవతి రాథోడ్కు ఒకటే సూటిగా గాంధీ భవన్ ప్రెస్ ద్వారా అదే డిపార్ట్మెంట్కి చెందినటువంటి ఒక కార్పొరేషన్ చైర్పర్సన్ నేను సూటిగా అడుగుతా ఉన్నాను. మీరు సీతక్క గారి మీద చేస్తున్నటువంటి ఆరోపణలు, మీరు 10 సంవత్సరాల అధికారంలో సేమ్ అదే శాఖకు మంత్రిగా ఉన్నారు. మీరు చేసినటువంటి విధానం మీద రెండింటి మీద విచారణ చేస్తాం, విచారణకు సిద్ధమా మీరు సత్యవతి రాథోడ్ గారు చెప్పాలి. సత్యవతి రాథోడ్ గారు 10 సంవత్సరాల కాలంలో మీరు కొన్నటువంటి మొబైల్, మీరు 2G మొబైల్ కొంటే మేము 4G కొన్నాం, దాని మీద కావచ్చు, మీ డిపార్ట్మెంట్ మీద మీ 10 సంవత్సరాల కాలంలో మీరు ఎన్ని సంవత్సరాలు మంత్రివర్గంలో ఉన్నారో ఆ కాలంలో మేము విచారణ చేస్తాము. సీతక్క గారి పని విధానం మీద కూడా విచారణ చేద్దాం, మీరు సిద్ధమా మాకు డైరెక్ట్గా చెప్పాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సూటిగా అడుగుతా ఉన్నాను. అంతేగాని లేనిపోని ఆరోపణలు చేసి, లేనిపోని మాటలు మాట్లాడి అనవసరంగా ఒక మనుషుల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే సీతక్క గారితో నాకు 30 సంవత్సరాల అనుబంధం ఉంది. ఒక్కరోజు కాదు, ఇద్దరం కూడా ఆల్మోస్ట్ ఆల్ ఒకటే పార్టీలో పనిచేసినాం, ఒకటే సంస్థలో పనిచేసినాం, ఒకటే సమయంలో అండర్గ్రౌండ్లో పనిచేసినాం, ఒకటే సమయంలో బయటకు వచ్చినటువంటి వాళ్ళం. దాని తర్వాత కూడా మా ప్రయాణం అనేది కలిసే కొనసాగుతూ ఉన్నది. 30 సంవత్సరాల ప్రయాణంలో సీతక్క గారి గురించి నాకన్నా ఎక్కువ ఎవరికి తెలియదు. ఆమె వచ్చినటువంటి విధానం కావచ్చు, ఆమె పెరిగినటువంటి విధానం కావచ్చు, పార్టీలో నాడు అండర్గ్రౌండ్లో ఉండి కూడా ఎంత నిబద్ధతతో పనిచేసిరో కావచ్చు, బయటికి వచ్చిన తర్వాత కూడా ఎన్ని కష్టాలు పడ్డారో కావచ్చు. ఎందుకంటే ఆమె హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆమెకు ఇల్లు అడ్రస్ లేకపోతే ఆ రోజు మా ఇంటి అడ్రస్ మీద ఆమె లెటర్స్ తెప్పించుకునేవాళ్ళు, లా చదువుతున్నప్పుడు కావచ్చు, ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ చదువుతున్నప్పుడు కావచ్చు. అంటే ఎంత కష్టపడి పైకి వచ్చారో నాకు తెలుసు ప్రత్యక్షంగా. అందుకని ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఒక ఆదివాసి బిడ్డ, ఆమె సమ్మక్క సారక్కను నమ్ముకున్నామే, సమ్మక్క సారక్క సన్నిధిలో పెరిగినటువంటి ఆమె, ప్రజల కోసమే జీవితం అంకితం చేస్తున్నటువంటి ఆమె. మీరు ఈ విధంగా మాట్లాడొద్దని చెప్పి తెలియజేసుకుంటూ, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు కూడా మేము చెప్తా ఉన్నాము, మీరు పనికి మాలిన సోషల్ మీడియాను నమ్ముకోకండి, దయచేసి ప్రజలను నమ్ముకోండి, ప్రజలకు చేరువకండి. ఇప్పటికే చీకొడతా ఉన్నారు, మీ ఇంటి ఆడబిడ్డలే బయటకు వచ్చేసి మాట్లాడుతూ ఉన్నారు. అది పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ కాదు, పూర్తిగా అసత్య పార్టీ, అవినీతి పార్టీ అయిపోయింది. దానిలో ఎవరు మిగిలరని చెప్పేసి నీ ఇంటి ఆడబిడ్డ మాట్లాడుతూ ఉన్నారు. దానికి సమాధానం చెప్పండి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. పొద్దున లేస్తే ఆడబిడ్డల మీద, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డల మీద ఏడుస్తూ ఉంటారు. మీరు ఫ్రీ బస్సు పెడితే ఏడుస్తారు, సన్నబియ్యం పెడితే ఏడుస్తారు, ఇందిరమ్మ ఇల్లు ఇస్తే ఏడుస్తున్నారు. అంటే ఏ పథకాలు ఇవాళ ప్రజలకు చేరువు కాకూడదా? మీరు చేయలేకపోయినాయని మేము చేస్తూ ఉన్నాం కదా. మీరు చేయలేకపోయినారు. 10 సంవత్సరాల కాలంలో మీరు కట్టుకునే ఏంటంటే ఫామ్ హౌస్లు, బిల్డింగులు కట్టుకున్నారు, వాటిలలో తాగి తందరాలు ఆడుతూ ఉన్నారు. ఈ రోజు కూడా ఇంకా బయటపడుతూనే ఉన్నాయి కదా, మీ బిల్డింగ్లలో ఏం జరుగుతూ ఉన్నాయో, మీ ఫామ్ హౌస్లలో ఏం జరుగుతూ ఉన్నాయో వాటి మీద మాట్లాడండి. కనీసం మానుకోండి, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. 10 సంవత్సరాల కాలంలో మేము చేయలేకపోయినటువంటి పనులన్నీ కూడా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు 2.5 సంవత్సరాల కాలంలో పూర్తి చేస్తూ ఉన్నారని చెప్పి సిగ్గు తెచ్చుకోండి. మీరు చేయలేటువంటి అంశాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చేస్తూ ఉంటే, రేవంత్ అన్నకు మద్దతుగా అనేక మంది పనిచేస్తూ ఉంటే, ముఖ్యంగా మాలాంటి వాళ్ళం, మేమందరం కూడా లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్లో పనిచేసినటువంటి వాళ్ళందరం కూడా ఇవాళ ప్రజల కోసం ఏదో చేయాలని చెప్పేసి బయటకు వచ్చేసి పనిచేస్తూ ఉంటే, అంటే పని చేయకూడదా మేము? ఇప్పుడు సీతక్కను కావచ్చు, మమ్మల్ని కావచ్చు, ఎవరినన్నా కానీ ఏం ఆలోచన చేస్తూ ఉన్నారు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు? దయచేసి మీరు మైండ్ సెట్ చేంజ్ చేసుకోండి, మైండ్ సెట్ మార్చుకోండి.
ప్రజల కోసం ఏం చేయాలో ఆలోచన చేయండి. ఇంకా 2.5 సంవత్సరాలు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత కూడా 2.5 సంవత్సరాల తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మీకు చేతనైతే ఈ 2.5 సంవత్సరాల కాలంలో అధికారంలోకి రావడం కోసం మీరు ఏం చేస్తారో ప్రణాళికలు చేసుకోండి. ప్రజలకు ఎట్లా చేరువ కావాలో ఆలోచన చేసుకోండి. ప్రజలకు ఏం చేస్తే బాగుంటుందో సూచనలు ఇవ్వండి. అంతేగాని ప్రజల నుంచి చీత్కారాలకు గురి కావద్దని చెప్పేసి కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి తెలియజేస్తా ఉన్నారు. ఇక్కడ 16, 17, 18 తారీఖులలో భారతదేశంలో ఒక సమూలమైనటువంటి మార్పు దేశ రాజకీయాల్లో రాబోతున్నాయి అనేది అందరికీ అర్థమవుతా ఉన్నది. నిన్ననే మనం 135వ అంబేద్కర్ జయంతి కార్యక్రమాలు నిర్వహించుకున్నాం. మహిళలకు రిజర్వేషన్లు రావాలనేది అంబేద్కర్ గారి కళకు అన్నటువంటి దాంట్లో ప్రధానమైంది. ఎందుకంటే మహిళల పక్షపాతిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తన పదవి కోసం కూడా రాజీనామా చేసినటువంటి వ్యక్తి. మహిళలు ఇన్ని సంవత్సరాలుగా ఓటు హక్కు కోసం కొట్లాడినాం, రాజకీయాల్లో రిజర్వేషన్ల కోసం కొట్లాడుతూ ఉన్నాం, సమాన హక్కు కోసం కొట్లాడుతూ ఉన్నాం, సమాన పని కోసం కొట్లాడుతూ ఉన్నాం, సమాన గౌరవం కోసం కొట్లాడుతూ ఉన్నాం. మా హక్కులు మాకు కావాలి, మా గౌరవం మాకు దక్కాలని చెప్పేసి చేస్తూ ఉన్నాం. ఇవాళ భారతదేశంలో మహిళల పక్షపాతిగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాడు సోనియా గాంధీ గారు మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం నానా ప్రయత్నాలు చేశారు. ఆ రోజు బీజేపీ వాళ్ళు నోట్లో బెల్లం గడ్డలు పెట్టుకొని కూర్చున్నారు, మాట్లాడలేదు, ఎవరు కూడా మాట్లాడలేదు. చేయాల్సిన పోరాటం అంతా కూడా గౌరవ సోనియా గాంధీ గారు రాజ్యసభలో ఆ బిల్లు పాస్ చేయించుకొని పార్లమెంటుకు తీసుకురావడం జరిగింది. ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు? ఈరోజు డీలిమిటేషన్ పేరు మీద డీలిమిటేషన్ అనే దాన్ని పక్కకు జరిపేసి దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండకుండా చేయడం కోసం మహిళా రిజర్వేషన్ బిల్లును ముందుకు తీసుకొచ్చి చేస్తూ ఉన్నారు. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ వాళ్ళకి, సరే డీలిమిటేషన్ అయ్యేది అవుతుంది. ఇవాళ పార్లమెంట్లో ఎన్ని 540 540 ప్రకారము మీరు మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకురండి, కాంగ్రెస్ పార్టీ అప్రిషియేట్ చేస్తుంది. అంతేగాని మహిళా రిజర్వేషన్ బిల్లును ఒక మాస్క్ లాగా పెట్టేసి మీరు వెనుక గూడుపుటాన్ని చేస్తాం రాజకీయాలలో అంటే కాంగ్రెస్ పార్టీ మీ యొక్క నిజ రూపాన్ని బహిర్గతం చేస్తాం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మేము మళ్ళీ డిమాండ్ చేస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ వాళ్ళకు, మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు సోనియా గాంధీ గారు పెట్టినట్టు బిల్లులో భాగంగానే ప్రాసెస్లో భాగంగానే ఇవాళ పార్లమెంట్లో కూడా మహిళా రిజర్వేషన్ బిల్లును ఇంప్లిమెంటేషన్ చేస్తున్నామని చెప్పేసి స్పష్టంగా ప్రజలకు చెప్పండి. 540 ప్రకారమే 543 ప్రకారమే మహిళా రిజర్వేషన్ బిల్లును ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం.